హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న పచ్చని ఊరిలో ఉప్మా గృహం అనే ఒక ప్రసిద్ధమైన వంటిల్లు ఉండేది. ఆ వంటిల్లులో ప్రతి ఉదయం ఒక సువాసన గాలిలో వ్యాపించేది. ఆ వాసన వినగానే ఊరంతా అక్కడికి వచ్చి కూర్చొని ఉండేది. ఎందుకంటే అక్కడ దొరికే ఉప్మా రుచి చాలా ప్రత్యేకం. ఆ రుచికి కారణం ఉప్మా మరియు కూరగాయల స్నేహం. ఉప్మా నెమ్మదిగా కలుపుతూ మృదువుగా తయారవుతూ ఉండేది. క్యారెట్ తన తీపి రుచితో, టొమాటో తన పులుపుతో, ఇంకా మిర్చి తన కారంతో, ఉల్లిపాయ తన సువాసనతో కలిసి ఆ ఉప్మాని పూర్తిగా మార్చేవి. అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ వంట పూర్తి అవుతుందని అందరికీ తెలుసు. ఉప్మా ఎప్పుడూ సంతోషంగా, మీరు లేకపోతే నేను ఇలా రుచిగా ఉండలేను అని కూరగాయలతో చెప్పేవి. కూరగాయలు కూడా, ఉప్మా నువ్వు లేకపోతే మేము ఇలా ఒకటిగా కలవలేం అని చెప్పేవి. వాళ్ళు కలిసి ఉన్నప్పుడే ఆ వంటిల్లు ఆనందంగా నిండిపోయేది. ఇలా రోజులు సంతోషంగా కలుస్తున్నాయి. ఒకరోజు అక్కడికి కొత్తగా ఒక పండు వచ్చింది. అది అరటి. చాలా మృదువుగా కనిపించినా లోపల మాత్రం కొంచెం చీపితనం, అంటే చైల్డిష్నెస్ ఇంకా సరదాగా ఉండేది. కానీ అది సెల్ఫిష్నెస్ కూడా. అని ఆ వంటలను గమనిస్తూ అందరూ ఉప్మాని ఆనందంగా తింటున్నారని చూసి ఓర్వలేక ఒక ఆలోచన చేసింది. మరుసటి రోజు అది నెమ్మదిగా కూరగాయల దగ్గరకు వెళ్ళి, మీరు లేకపోతే ఉప్మా అసలు పనికే రాదు, అసలు రుచి మీ వల్లే వస్తుంది అని చెప్పింది. ఆ మాటలు కూరగాయలు మొదట పట్టించుకోలేదు. కాని అవి నెమ్మదిగా వాళ్ళ మాటలు నిలిచిపోయాయి మనసులో. తర్వాత అది ఉప్మా దగ్గరకు వెళ్ళి, నువ్వే ముఖ్యమైన దానివి, నువ్వు లేకపోతే ఈ కూరగాయలను ఎవరు తింటారు, అసలు వాటిని ఎవరు చూస్తారు అని ఉప్మాకి పులిహోర తలిపింది. ఉప్మా కూడా మొదట నవ్వింది. కాని ఆ మాటలు తనలో ఒక సందేహాన్ని నాటాయి. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ చిన్న మాటలు పెద్ద ఆలోచనలుగా మారాయి. ఒకరోజు ఉప్మా కూరగాయల మధ్య చిన్న చర్చ మొదలై గొడవగా మారింది. ఉప్మా కొంచెం గర్వంగా, నేను లేకపోతే ఎవరు మిమ్మల్ని ఇలా తినరు అని చెప్పేసింది. కూరగాయలు కూడా వెంటనే, మేం లేకపోతే నీకు రుచి ఉండదు అని చెప్పేశాయి. ఆ మాటలు గొడవలుగా మారి ఒకరికొకరు విడదీసుకోవటం మొదలైంది. ఒకరోజు ఆ ఉప్మా ఒంటరిగా వడ్డించబడింది. అది మృదువుగానే ఉన్నా దాన్ని తిన్నవాళ్ళు ఇది చాలా డ్రైగా ఉంది అని అనుకున్నారు. మరోవైపు కూరగాయలు ఒంటరిగా ఇచ్చారు. అవి రుచిగా ఉన్నా ఇది పూర్తిగా అనిపించటం లేదు అని అందరూ అన్నారు. కొద్దిసేపటికి ఆ వంటిల్లు ఖాళీ అయిపోయింది. మిర్చి, ఉల్లిపాయ చాలా బాధపడ్డారు. మిర్చి ముందుకు వచ్చి, ఇది ఇలా వదిలేస్తే కుదరదు అని చెప్పి ఈ విషయాన్ని కోర్టుకు తీసుకొని వెళ్ళింది. అప్పుడా జడ్జ్ గుమ్మడికాయ కూర్చొని ఉంది. గుమ్మడికాయ అడిగింది, ఉప్మా, కూరగాయలు మీరు కలిసి ఉన్నప్పుడే ఈ వంట పూర్తి అవుతుంది. ఒక్కొక్కటిగా కాదు, కలిసి ఉన్నప్పుడే రుచి వస్తుంది. ఇంకా మీరు కలిసి ఉన్నప్పుడే అందరూ ఆనందపడతారు అని చెప్పింది. ఆ మాటలు విన్నాక ఉప్మా కూరగాయలకి ఆలోచన వచ్చింది. కాని అవి ఇంకా పూర్తిగా మానుకోలేదు. ఆ మాటలు విన్నాక ఉప్మా ఇలా అనింది, అసలు నేను లేకపోతే ఈ కూరగాయకి విలువే లేదు. నేను ఉన్నందుకే నాలో కలిసినప్పుడు మాత్రమే అవి టేస్ట్గా మారాయి అని ఉప్మా అంది. ఇంకా కూరగాయలు అన్నారు, అసలు మేం లేకపోతే ఆ ఉప్మా ఎక్కడి నుంచి వచ్చింది, మేముంటేనే ఆ ఉప్మాలో కలిసినప్పుడు మాత్రమే ఆ ఉప్మాకి రుచి వచ్చింది. అందుకే అందరూ మమ్మల్ని ఇష్టంగా తింటున్నారు. ఇంకా ఉప్మా మెల్లగా అని ఈ గొడవ చాలా పెద్దగా మారింది. లాస్ట్కి మిర్చి వచ్చి, మీరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే అందరూ సంతోషంగా ఉన్నారు, తర్వాతే మిమ్మల్ని ఇష్టపడి మీ రుచిని చూసి అందరూ వచ్చారు. మీరు ఇప్పుడు వేర్వేరుగా అయిపోతే మిమ్మల్ని ఎవరు తింటారు, అసలు
ఒకరోజు మీరు రెస్టారెంట్లో పెట్టారు కదా, ఆ రుచికి ఎవరైనా వచ్చి తిన్నారా? అక్కడి నుంచి అక్కడే ఒక ముద్ద తినకుండా కూడా వెళ్ళిపోయారు. సో మీరు వేర్వేరుగా ఉంది రుచిని సంపాదించటం కాదు, కలిసి సంతోషాన్ని పంచండి. అలాగే ఉప్మా అనే ఒక టేస్ట్ని చెడగొట్టకండి అని చెప్తే ఆ మాటలు విన్నాక ఉప్మా కూరగాయలకి తమ తప్పు అర్థమైంది. ఇలా మీరు లేకపోతే నేను పూర్తి కాను అని చెప్పింది ఉప్మా. ఇక కూరగాయలు కూడా మేం నీతోనే పూర్తి అవుతామని చెప్పాయి. మనం కలిసి ఉన్నప్పుడే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. మనం కలిసి లేకపోతే ఉప్మాకి ఒక రుచే ఉండదు అని ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. ఇంతలో అరటి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వంట మొదలైంది. ఉప్మా మళ్ళీ వధువుగా తయారైంది. ఇంకా తనలో కూరగాయలను కూడా కలుపుకుంది. ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తూ అందర్నీ సంతోషంగా ఉంచాయి. ఇంకా అందులో మిర్చి, ఉల్లిపాయ మళ్ళీ ఆనందంగా సహాయం చేశాయి. ఊరి వంట వాళ్ళు అందరూ తిరిగి వచ్చి తిని అసలు ఇదే రుచి అని సంతోషపడ్డారు. ఎందుకంటే ఆ రోజు నుంచి కూరగాయలు, ఉప్మా ఒక విషయం ఎప్పటికీ మర్చిపోలేదు. కలిసి ఉన్నప్పుడే వారి విలువ, వారి రుచి పూర్తవుతుంది. అందుకే బ్రో, ఉప్మా ప్లెయిన్ గా నచ్చదు. ఉప్మా కూరగాయలతో కలిసి బాగా ఉడికినప్పుడు మాత్రమే మనం తినగలం. ఇంకా దాని టేస్ట్ కూడా డిఫరెంట్ గా, ఎంతో క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, కలిసి ఉన్నప్పుడు వచ్చే రుచి ఒంటరిగా ఎప్పుడూ రాదు. మనతో ఉన్న వాళ్ళే మన సంపూర్ణత కూడా. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.